ఏపీ మద్యం కేసుకు సంబంధించి విజయవాడలోని సిట్ కార్యాలయంలో శ్రవణ్ రావు విచారణ కొనసాగుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవన్, ఈరోజు శ్రవణ్ రావును సిట్ అధికారులు విచారిస్తూ ఉన్నారు. మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో సిట్ కార్యాలయానికి వచ్చిన శ్రవణ్ రావును ఇంకా విచారిస్తూ ఉన్నారు. అంటే సుమారుగా 5 గంటలకు పైగా విచారణ కొనసాగుతూ ఉంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే శ్రవణ్ రావు ప్రస్తుతం తెలంగాణలో సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఆయనను ఈ సిట్ అధికారులు ఈరోజు విచారణకు రావాలంటూ ఉదయం 10 గంటల సమయంలో విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. ఆయన 12:30 గంటల ప్రాంతంలో వచ్చారు. ఇందులో చూసుకున్నట్లయితే దుబాయ్లో ఉన్నటువంటి ఫ్లాట్ పారామౌంట్ అనే భవనంలో ఉన్న ఫ్లాటు ఇతనికి సంబంధించిన శ్రవణ్ రావుకి సంబంధించింది అని ఇటీవల ఆకర్ష్ అతని పార్ట్నర్ ఆకర్ష్ దానికి సంబంధించి వివరాలు ఇవ్వడమే కాకుండా ఎవరెవరు ఉంటున్నారు అనే దానికి సంబంధించి ఆధారాలు కూడా కొన్ని సిట్ అధికారులకు ఇచ్చి స్టేట్మెంట్ని ఇచ్చారు. ఈ క్రమంలోనే శ్రవణ్ రావుకు నోటీసులు జారీ చేసి విచారణ చేపడుతూ ఉన్నారు. అసలు మద్యం కేసులో ఉన్నటువంటి నిందితులకు శ్రవణ్ రావుకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, ఎప్పుడు వీళ్ళు కలిశారు, నేరుగా సంబంధాలు ఉన్నాయి అంటే ఈ ప్రస్తుతం బూనేటి చాణుక్యతో పాటుగా మరికొంతమంది నిందితులు అక్కడ కొన్నాళ్ల పాటు ఉన్నారని వాళ్ళకి ఆ అపార్ట్మెంట్లో 5801 అనే అపార్ట్మెంట్లో ఆ ఫ్లాట్లో వీళ్ళకి ఆశ్రయం కల్పించారని ప్రస్తుతం సిట్ దర్యాప్తులో తేల్చింది. దానికి ఆకర్ష కూడా స్టేట్మెంట్లో అదే పేర్కొన్నారు. ఇటీవల రాజ్ కసిరెడ్డికి అదేవిధంగా ఈ శ్రవణ్ రావుకి నేరుగా సంబంధాలు ఉన్న క్రమంలో వీళ్ళు ఎవరైనా పంపించారా, లేదంటే శ్రవణ్ రావు ఒక కంపెనీకి దాన్ని ఆ ఫ్లాట్ను అద్దెకి ఇవ్వటం, ఆ కంపెనీ ద్వారా ఎవరెవరు వస్తూ ఉన్నారు అనే విషయాన్ని తాను కనుక్కున్నప్పుడు పలువురు వస్తున్నారు అనే సమాచారం తెలిసిందని వాళ్ళ కోసం వాళ్ళ ఆధారాలు వాళ్ళ వివరాలు తీయగా అవి మద్యం కేసులో నిందితులుగా ఉన్నవి అని ఆకర్ష్ చెప్పారు. ఇదే విషయాన్ని అంటే అతనికి తెలియకుండా కేసులో నిందితులు అని తెలియకుండా ఇచ్చారా, లేదంటే తెలిసిన తర్వాత ఇచ్చారా, ఎంతకాలం ఉన్నారు, అసలు అక్కడ ఆ నిందితులు ఉన్నప్పుడు ఏం చేశారు అనే విషయాలన్నింటినీ వీళ్ళు తెలుసుకునే సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నాను. దీనికోసం ప్రత్యేకంగా ఒక ప్రశ్నావళిని తయారు చేశారు. ఇది ఇప్పటికే విచారిస్తున్నారు. కొన్ని సమాధానాలు చెప్పకపోయినప్పటికీ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను ఇటీవల ఆకర్షించినటువంటి కొన్ని ఫోటోలు కూడా ఇచ్చినట్టు మనకి తెలుస్తుంది. వాటికి సంబంధించిన వివరాలను సైతం చూపిస్తూ ప్రశ్నలు అడుగుతున్నట్టు మనకి తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఈ రాజ్ కసిరెడ్డి హైదరాబాద్లో ఉండటం, అక్కడ కొంతమందితోటి పరిచయాలు ఏర్పడటం ఇవన్నీ అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో దుబాయ్లో వీళ్ళు పరిచయం అయ్యారా అనే విషయాలన్నీ కూడా ఆరా తీసే పనిలో ఉన్నారు. గతంలో రాజ్ కసిరెడ్డి కూడా దుబాయ్లో వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. ఇటీవల దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నిస్తూనే ఆయన మళ్ళీ కోర్టు ఆదేశాలతోటి ఇక్కడికి రావటం జరిగిందని తెలిసిన విషయమే. ఇవన్నీ చూసుకుంటే ఇప్పటికీ సిట్ అధికారులు చేసినటువంటి దర్యాప్తులో కొంతమంది కీలకమైనటువంటి నిందితులు విదేశాల్లో ఉన్నారు, దుబాయ్లో కొంతమంది ఉన్నారు, ఇతర దేశాల్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళని రప్పించేందుకు రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎల్ఓసి ఇప్పటికే అందరి మీద జారీ చేశారు. రెడ్ కార్నర్ నోటీసులు కూడా ఇంటర్పోల్ సాయంతో చేసే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి 12 మంది నిందితులు ఆదేశాల మేరకు, అందులో కీలకంగా వాళ్ళ ఆదేశాల మేరకు ఇప్పుడు ఉన్నటువంటి దుబాయ్లో ఉన్నటువంటి కొంతమంది నిందితులు పనిచేశారని అక్కడ డెన్గా ఏర్పాటు చేసుకొని డేటా అంతా అక్కడ పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి మద్యం కంపెనీలకు ఫోన్లు చేయటం, లావాదేవీలని ఫోన్లలో మాట్లాడటం, వాళ్ళు డేటా తెప్పించుకోవటం, ఇవన్నీ మళ్ళీ రాజ్ కసిరెడ్డికి ఇవ్వటము, ఆ తర్వాత మిథున్ రెడ్డికి ఇవ్వటం, ఇవన్నీ లావాదేవీలు జరిగాయని వీటన్నిటిని తెలుసుకున్నటువంటి సిట్ అధికారులు ఒకవైపు దుబాయ్లో ఉన్నటువంటి నిందితుల్ని ఇక్కడికి రప్పించే ప్రయత్నం చేయడంతో పాటు శ్రవణ్ రావుకి ఈ మద్యం కేసుకి సంబంధం ఉందా, మద్యం కేసులో నిందితులతోటి సంబంధం ఉందా, లేకుంటే కేవలం ఆ రెంట్ కోసం ఆయన అద్దెకి ఇచ్చారా, లేకపోతే అసలు ఎందుకు వాళ్ళు అక్కడ ఆశ్రయం పొందారు, ఎన్ని రోజులు ఆశ్రయం పొందారు, ఎన్నిసార్లు అంటే ఎప్పటి నుంచి వాళ్ళు ఆశ్రయం పొందుతున్నారు అనేటువంటి విషయాలన్నింటినీ
రాబట్టేందుకు పోలీసులు సిట్ అధికారులు ఇంకా విచారిస్తూ ఉన్నారు. ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. ఎప్పటి వరకు ఈ విచారణ కొనసాగుతుంది అనేది ఇంకా అధికారులు అయితే స్పష్టత లేదు. ఈరోజు రాత్రి వరకు కొనసాగుతుందా లేదా అనేది ప్రస్తుతం ఈ కేసులో సాక్షిగా ఆయన వచ్చినట్టు మాత్రం మనకి సమాచారం తెలుస్తోంది. పవన్, కెమెరామెన్ శేషుతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.